ఆర్కే ఫౌండేషన్ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆమె బాగోగులు చూస్తున్నారు ప్రెజెంట్. సో ఆర్కే ఫౌండేషన్కి సంబంధించి రామకృష్ణ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఎప్పుడు ఆమెను రెస్క్యూ చేశారు, ఏం జరుగుతుందో పూర్తిగా తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏమైంది సార్? పావల శ్యామలకి ఏమైంది? నిన్న ఏదో బలవన్మరణానికి ప్రయత్నించింది, అక్కడి నుంచి రెస్క్యూ చేసి పోలీసులు కాపాడారు, మీ దగ్గరికి ఇప్పుడు తీసుకొచ్చారని చెప్పేసి వార్త వస్తుంది. ఏం జరిగింది నిన్న అసలు? తల్లి, బిడ్డ ఇద్దరు కూడా ఫిజికల్ గా చాలా అన్‌హెల్తీ కండిషన్ లో ఉన్నారు. సో బెడ్ రిడెన్ పేషెంట్స్ గా ఉన్నారు సార్. సో పావలా షమి ఆమె కూతురు అయితేనేమి, సో ఆవిడకి హెల్త్ కొన్ని డిసీజెస్ ఉన్నాయి. లైక్ పార్కిన్సన్స్ ప్రాబ్లమ్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. బికాజ్ ఏజ్ రీత్యా కావచ్చు, సీజనల్ రీత్యా కావచ్చు. సో వాళ్ళ అమ్మాయి కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బెడ్ రిడెన్ పేషెంట్స్ వాళ్ళు ఇంకా ఫైనాన్షియల్ గా డ్రైన్ అయ్యి, ఇంకా హెల్త్ పరంగా కూడా కంప్లీట్లీ అన్ఫిట్ అయ్యి కదలలేనటువంటి పరిస్థితి బెడ్ మీద నుంచి. సో ఆ కండిషన్ లో ఇంకా మేము చేయలేము, మా వల్ల అవ్వదు. వేరొక సెంటర్ నుంచి బయటకు వచ్చేసి 2-3 రోజులు అలాగే రోడ్లపై ఇబ్బంది పడి ఫైనల్ గా ఇంకా సిటీ అవుట్స్కట్ వెళ్ళి ఏదైనా చేసుకునే ప్రయత్నంలో మన కార్కర్లో లోకల్ ఏసీపీ గారు జనరల్ చెకప్ లో ఆపడం జరిగింది. సో జరిగిన తర్వాత నార్మల్ గా ఎంక్వైరీ చేస్తారు, ఏంటమ్మా మీ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పడం జరిగింది రమేష్ సార్ కి, లోకల్ తిరుమలగిరి ఏసీపీ గారికి. సో ఆయన వెంటనే నాకు కాల్ చేసి, జనరల్ గా మా అమ్మగారి పేరు మీద ఈ ఫౌండేషన్ నేను గత 18 సంవత్సరాలుగా నడుపుతూ ఉన్నాను. సో మా అమ్మగారు బెడ్ రిడెన్ పేషెంట్ గా చనిపోయారు నేను చిన్నప్పుడు. అందుకే నేను బెడ్ రిడెన్ పేషెంట్స్ కి తీసుకొని చనిపోయినంత వరకు కూడా నేనే ట్రీట్మెంట్ ఇస్తాను. చనిపోయిన తర్వాత క్రిమేషన్ కూడా మేమే చేస్తాం. మేము అవకాశం ఉన్నాం. అందులో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, సివిల్ సర్వెంట్స్, వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉన్నారు. సో మా సంస్థకి ఇలా పోలీసులు పంపించడం మొదటిసారి ఏం కాదు, రెగ్యులర్ గా పంపిస్తూనే ఉంటారు ఎవరిని ఒకరిని. అందులో భాగంగా ఈవిని కూడా పంపించడం జరిగింది. సో మీ ఆవిడ దగ్గరికి ఇక్కడికి ఎప్పుడు వచ్చిన వచ్చారు తర్వాత సార్? మనం 1 వీక్ బ్యాక్ వచ్చారండి. సో వచ్చిన తర్వాత ఎట్లా కండిషన్ ఎలా ఉంది మీకు? తెలిసిందా వెంటనే వారు పావల శ్యామల అని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారా? తెలిసిందండి, చూస్తేనే నేను గుర్తుపట్టడం జరిగింది. సో దాని తర్వాత మేము స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తాం. 2-3 డేస్ కి పర్వాలేదు, కొంచెం కంట్రోల్ లోకి వచ్చింది. స్టిల్ ఆవిడ హెల్త్ ఇంకా బాగాలేదు, బట్ వచ్చినప్పుడుతో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్. సో ఆవిడ ఇప్పుడు పరిస్థితి ఏముందంటే, డాక్టర్ నా దగ్గర వేకెన్సీ లేదు మేడం. ఒకప్పుడు జనరల్ గా నేను ఫైనాన్షియల్ గా ఫిట్ ఉండేటప్పుడు ఎక్కువ మంది పేషెంట్లు చేయగలిగే వాళ్ళని. కొద్ది రోజులు మీకు ట్రీట్మెంట్ ఇస్తారు, తర్వాత మరి ఎక్కడికైనా వెళ్ళడం చేయగలరా మీరు అని చెప్పేసి అడగడం జరిగింది ఆవిడని. లేదు డాక్టర్ గారు, ఇక్కడి నుంచి వెళ్తే మేము చనిపోవడం తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు. సో ఆ ఏసీపీ గారు, మీరు మాకు దేవుళ్ళ కాపాడారు. ఒక బాగా బతికిన వ్యక్తిని చాలా సినిమాల్లో యాక్ట్ చేశాను. చిరంజీవి గారు కొంతమంది హెల్ప్ కూడా చేస్తారు మా హెల్త్ బాగాలేదని. బట్ ఇప్పుడు కంప్లీట్లీ సిచ్యువేషన్ మారిపోయింది మాది. ఫైనాన్షియల్ గా ఇంకా కంప్లీట్లీ డ్రైన్ అయిపోయాం. ఫిజికల్ మీలాంటి వాళ్ళు బెడ్ రిడెన్ పేషెంట్స్ ని చూడగలిగే వాళ్ళు ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తే తప్ప మేము బయటికి వెళ్తే మాత్రం చనిపోయే పరిస్థితి ఉందని చెప్పేసి జస్ట్ నేను ఒక 10 నిమిషాల ముందు కూడా ఆవిడతో మాట్లాడడం జరిగింది. ఏడుస్తూ ఇదే చెప్పడం జరిగింది.